వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి స్నాక్ అడ్వెంచర్కి. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరం పూర్తి చేసుకుని శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. ఈ సంవత్సరమైనా బాగుండాలని ఆ భగవంతున్నైతే మటుకు మనం వేడుకుంటాం. పోయిన సంవత్సరం ఎవరికి కూడా బాగలేదు. ఇంకా రానున్న సంవత్సరాలన్నీ కూడా దీనికన్నా భయంకరంగా ఉంటాయి, ఉండబోతున్నాయి కూడా. అన్నీ కష్టకాలం అంటే వీరభోగ వచ్చే టయానికి కష్టాలు ఎక్కువ అవుతాయి, దరిద్రాలు ఎక్కువ అవుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, రోగాలు ఎక్కువ అవుతాయి, అన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు కలి ప్రభావం, కలి మహారాజు పరిపాలన, దేవతలు కూడా ఏమీ చేయలేదు. అన్యాయం పెచ్చిమది, ధర్మము నాలుగు పాదాల మీద నడవదు. అది నడవాలంటే సత్యయుగం రావాలి. అది రావాలంటే మొత్తం ప్రక్షాళన కావాలి. ఎవరైతే దాన ధర్మాలు పుణ్యాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళు మిగులుతారని పైవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ కలి ప్రభావం నుంచి ఎలా తప్పించుకోవాలయా అంటే కర్కోటకస్య నాగస్య దమయంత్య నలశత ఋతుపన్నశ రాజర్షి కీర్తనం కలినాశనం. ఓం ఐం రం సం నమో పరబ్రహ్మణే శ్రీ వీరనారాయణాయ నమః. నిత్యం కూడా 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇది వాస్తవం అండి. కలి మనకంతా చెడే చేస్తాడు. మంచి మటుకు చెడు. మనం మంచి చేయాలన్నా గానీ మనలో దూరి చెడు పనులు చేయిస్తాడు. ఈ కలి ప్రభావం నుండి ఈ మంత్రాన్ని తప్పించుకోవాలి. నిత్యం కూడా దైవారాధనలో మనం నిమగ్నమై ఉండాలి. మంచి పనులకే వినియోగించాలి మన జీవితాన్ని. అది ఆ విధంగా చేయించడు. మంచి చేసే దగ్గర భగవంతుడు కూడా ఉండడండి. కలి మహారాజు ఉంటాడు. అంటే మనం మంచి కూడా చేయించడు. ఆయన తప్పించుకునే దానికోసమే ఈ మంత్రాన్ని. ఇంక మ్యాటర్‌లోకెళ్తే ప్రతి సంవత్సరం ఉగాది రోజున మా ఆత్మకూరులో వెలసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ గ్రామోత్సవం ఎంతో వైభవంగా జరుగుతది. ఆలయ కమిటీ వారు ఎంత వైభవంగా నిర్వహిస్తారంటే అంత వైభవంగా నిర్వహిస్తారు. మేళ తాళాలతోటి, పండరి భజనలతోటి, కోలాటంతోటి, డీజేలతోటి వందలాది జనాభా మధ్యన గ్రామోత్సవం జరుగుతాది. ఈ గ్రామోత్సవాన్ని చూడడానికి ఊర్లో వాళ్ళే కాదు, పక్కనున్న పల్లెటూరోళ్ళు అంటే గ్రామాలోళ్ళు కూడా ప్రజలు తరలివస్తారు స్వామివారి నాగరోత్సవాన్ని చూడడానికి. అంత వైభవంగా జరుగుతాదండి. 2 కళ్ళు కూడా సరిపోవు. చూస్తున్నారు గదా! ఎంత వైభవంగా జరుగుతుందంటే అంత వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఉగాది రోజున ఈ గ్రామోత్సవం జరుగుతది మా ఆత్మకూరులో అయితే మటుకు. స్వామివారి ఊరేగింపు అయితే మటుకు మొదలైపోయిందండి. ఇంక అందరూ గూడా కోలాటాలేసుకుంటూ, ఒక పక్క డీజేలేసుకుంటూ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. వీళ్ళతో పాటు అందరూ గూడా తరలి వస్తూ ఉంటారు. మా ఆత్మకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి కలియుగ వైకుంఠుడై ఇక్కడ వెలిసాడండి. సాక్షాత్ కలియుగ వైకుంఠుడే గదా మన శ్రీనివాసమూర్తి. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఎక్కడో లేదు. చాలా ప్రశాంతంగా ఉంటాది. స్వామివారిని చూస్తుంటే మన తిరుమల వెంకటేశ్వర స్వామి చూసినట్టే ఉంటాది. సాక్షాత్ స్వామివారే వచ్చి కూర్చున్నారా అనే విధంగా ఉంటాది. నిత్యం కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలైతే చాలా చాలా బాగా జరుగుతాయండి. అడుగు పెడితే చాలు ప్రశాంతంగా ఉంటది వెంకటేశ్వర స్వామి ఆలయంలో. మనసు ప్రశాంతంగా ఉంటాది. అందుకోసమే నిత్యం పోతూ ఉంటారు జనాభా అందరూ కూడా. స్వామివారి ఊరేగింపు చూడటానికి ఎంతమంది బరులు చూడండి అసలకి ఎంత బాగుందో అక్కడంతా కూడా. మొత్తం కూడా మా వెన్నెల డెకరేషన్ చిన్న మొత్తం డెకరేషన్ అండి. చాలా చాలా బాగా చేస్తారు. ఆత్మకూరు మండలం కాదు నెల్లూరు జిల్లాలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు మా వెన్నెల డెకరేషన్ చిన్న అయితే మటుకు. చాలా చాలా బాగా చేస్తారు. నంబర్ 1 అయితే మటుకు. ఇలాగా జరుగుతూ ఉంది కార్యక్రమం అయితే మటుకు. స్వామివారిని నిత్యం కూడా పూజిస్తూ సేవించుకోండి. భగవత్ నామస్మరణలో మనం గడపాలి. రానున్న రోజులు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. ఎవ్వరు కూడా బాగుండరు. అనారోగ్యాల పాలవుతారు. ఆస్తి నష్టాలు, మనశ్శాంతి ఉండదు. మరణాలు, దుర్మరణాలు ఇలాంటివి కరువు కాటకాలు రానున్న రోజుల్లో ఎక్కువైపోతాయండి అని చెబుతున్నారు పైవాళ్ళైతే మటుకు. క్రోధినామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు క్రోధంగానే ఉన్నారు. శ్రీ విశ్వవస్తునామ సంవత్సరంలో అందరూ బాగుండాలని, ఈ బాధలు తప్పించుకోవాలని భగవంతున్నైతే మటుకు ప్రతి ఒక్కరూ కూడా వేడుకుంటామండి. శ్రీ విశ్వవస్తునామ సంవత్సరం అంటే విశ్వవస్తువు అంటే ఆయన ఒక గంధర్వుడు.
ఆయన సంబంధించిందే ఈ సంవత్సరం అనమాట. అంతేకాదు మహావిష్ణువు నామాలలో ఒకటి శ్రీ విశ్వవసు. అందుకోసమే అందరూ బాగుండాలని, అందరూ సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో ఉండాలని మనం వేడుకోవాలి. మనం ఒక్కడే బాగుండాలనుకోకూడదు. అందరూ కూడా బాగుండాలని వేడుకోవాలి. అప్పుడు మనం బాగుంటాము. ఇది వాస్తవం అండి. చూస్తున్నారు కదా కళకళలాడిపోతుంది వీధులన్నీ కూడా. స్వామివారి ఊరేగింపుతోటి అందరూ కళకళలాడిపోతూ స్వామివారిని మనసులో అనుకుంటూ గోవింద గోవింద శ్రీనివాస శ్రీనివాస ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనుకుంటూ అందరూ కూడా స్వామివార్లతోటి బయలుదేరారు. ఆహా! ఎంత వైభవమో కదా! ఎంత కనుల పండగగా ఉంది కదా! ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఇలాగే ఉంటది. మా వీధులన్నీ కూడా మా ఊర్లో అంత వైభవంగా జరుగుతదండి. ఊరు ఉన్న ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. అంతే కాదు బయట ఊర్లో వాళ్ళు కూడా జాబ్ చేసేవాళ్ళు కూడా ఈ ఉత్సవాన్ని చూసేదానికి తరలి వస్తారు ఇక్కడికైతే మటుకు. అంత వైభవంగా జరుగుతాది. లైటింగ్ శోభతోటి కళకళలాడిపోతది. అదండి విద్యుత్ అలంకారంతోటి వీధులన్నీ కూడా చాలా శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇళ్ళ ముంద కూడా ముగ్గులు వేసుకుంటూ స్వామివారికి ఆహ్వానం పలుకుతారనమాట. అంత వైభవంగా జరుగుతాది మా ఆత్మకులది. చూస్తున్నారు కదా కళకళలాడిపోతున్నాయి వీధులన్నీ కూడా. ఇలాగా స్వామివారు అన్నీ వీధులు కాదు ప్రతి ఒక్క వీధికి పోయి అందరి భక్తులకు దర్శనమిస్తారు స్వామివారైతే మటుకు. ఇలాగ ప్రతి ఏటా కూడా ఆలయం నిర్మించినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా స్వామివారి గ్రామోత్సవం ఇలాగే జరుగుతూ ఉంది. కొందరి ఇళ్ళ కాడ అయితే ప్రసాదాలను పెడతారు. ఇలాగా నిత్యం కూడా స్వామివారికి అభిషేకాలు, పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. ఉగాది రోజైతే మనకు కోలాటాలతో, పండర భజనలతో గ్రామంలోని వీధులన్నీ కూడా జనసందోహంతో మునిగిపోతాయి చూసేందుకండి. చూస్తున్నారు గదా! మొత్తం కూడా ఎంత కళకళలాడిపోతుంది. ఒక పెద్ద పండగ వాతావరణమే కదా! ఈ ఆనంద కేరింతలతోటి మనకున్న బాధలన్నీ తొలగిపోతాయండి. అవును. అవును. ఈ మాట నిజమండి. నేను అబద్ధమడుగు చెప్పటం లేదు. ఆహా! ఆహా! ఎంత శోభాయమానంగా ఉన్నాయో, ఎంత కళకళలాడిపోతున్నాయి. అట్లానే కొందరి ఇళ్ళ కాడైతే మనకు స్వామివారికి ప్రసాదాన్నేమో ఇస్తారు. వచ్చిన వాళ్ళకి డ్రింక్స్ గూడా ఇస్తూ ఉంటారు. అందరూ వస్తారు. రాజకీయ నాయకులొస్తారు, ప్రముఖులొస్తారు, పోలీసులొస్తారు. ప్రతి ఒక్కరు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ గూడా స్వామివారి గ్రామోత్సవంలో పాల్గొంటారు. అందరితో మాట్లాడుతూ, సందడిగా ఉంటూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలైతే జరుగుతూ ఉంటాయి మా ఆత్మకూరులో అయితే. దైవానికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడైతే మనకు మా ఊర్లో చాలా ఆలయాలున్నాయి. దానిలో కాశీనాయన మహాపుణ్యక్షేత్రం చెప్పుకోవాలి. నిరతాన్నదానం ఎప్పుడూ కూడా నిత్యము పెడుతూనే ఉంటారు కాశీనాయన ఆలయాలలో భోజనాలైతే మటుకు. భూశాంతి కోసమే మాత్రమే అన్నదానం జరుగుతూ ఉంటది. ఆకలితో వచ్చిన వాళ్ళకి లేదు అనుకున్నా పెడుతూ ఉంటారు కాశీనాయన మహాపుణ్యక్షేత్రాలతో అయితే మటుకు. చూడండి అందరూ కూడా సంతోషాలతో మునిగిపోయారు. ఆనంద కేరింతలు ఇలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా సుఖ సంతోషాలతోటి, సౌభాగ్యాలతోటి, ఆరోగ్యాలతో ఉండాలని ఆ పరమాత్ముడైన కలియుగ వైకుంఠుడైన శ్రీనివాసమూర్తిని అందరం కూడా వేడుకుంటామండి. రానున్న కష్టాల నుండి మమ్మల్ని రక్షించవయ్యా. నీ అవతారము మూర్తివి నువ్వు. రానున్న అవతారం వీరభోగ వసంతరాలు కరుణాకటాక్షాలు కూడా మాపై పడవయ్యా అని ఆయన వేడుకుంటామండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్, ఒక కామెంటు, షేర్ అయితే చేయండి. ఏమైనా చిన్న చిన్న తప్పులు గాని చెప్పుంటే నన్ను మన్నించండి. తెలిసి గాని, తెలియక గాని మీ మనసును ఒప్పించున్నా గాని నన్ను క్షమించండి. ఆహా! ఎంత వైభవంగా ఉందో కదా! అందరూ కూడా ఇలాగా పోతూ చూసుకుంటూ ఆ బజార్‌లన్నీ కూడా కళకళలాడిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గాని జనసందోహమే, జనసందోహమే. అంత వైభవంగా జరుగుతాదండి. పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక్క చోటకు వచ్చేస్తారు స్వామివారిని చూడటానికి. ఈ కోలాటాన్ని, ఈ పండరి భజనను, ఈ డీజే చూసేదానికి. ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై స్వామివారితో పాటు ఊరేగింపుగా ఇలాగ బయలుదేరుతూ ఉంటారు ప్రతి ఏటా కూడా. ఆ! గోవింద గోవింద శ్రీనివాస వెంకటేశ్వర గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వామి రక్షమాం పాహిమాం తండ్రి. ఎంత వైభవమో కదా! ఆ! నా మాటలు చెప్తుంటే
వినాలి, వినాలి అని అనుకుంటున్నారు కదూ! అవునండి. ఇలాగే ఉంటాయి. మంచిగా మాట్లాడతా, మంచి మాటలే చెప్తానండి నేనైతే మటుకు. ఆహా! మా శ్రీకాంత్ గాడైతే వచ్చేసాడు వాళ్ళ బాబుని తీసుకొనేసి. ఇంక నన్ను వీడియో తీరా, నన్ను వీడియో తీరా అని మా శ్రీకాంత్ అంటూ ఉన్నాడు. ఇలాగా సరదాగా గడిచిపోయిందండి అయితే మటుకు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలాగే అందరూ బాగుండాలి. మరొక్కసారి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి నేనైతే మటుకు. ఆహా! ఎంత వైభవం గడ 2 కళ్ళు గూడా సరిపోవు స్వామివారిని చూడటానికైతే మటుకు. ఆహా! అంత వైభవం అండి. అంత కళకళలాడిపోతా ఉంటాడు స్వామి అయితే మటుకు. ఆహా! ఆహా! ఇట్లా జరుగుతూ ఉంటది ప్రతి ఏటా కూడా మా ఆత్మకూరులో. హ్మ్. ప్రతి ఒక్కరూ కూడా నేను మరొకసారి చెప్తున్నా. నిత్యం కూడా దైవారాధనలోనే ఉండండి. దైవాన్ని స్మరిస్తూ ఉండండి. ఎవరి ఇంటి వెలుపని వాళ్ళు మర్చిపోవద్దు. ఆయన్ని స్మరించుకుంటూ ఉండండి. అంటేనే మనకు మంచిది. రానున్న రోజులు ఎంతో కష్టకాలము. వచ్చేది మంచి రోజులు మటుకు లేవు. ఇది మటుకు వాస్తవం అండి. నేను చెప్పేది పక్కా. ఇది పైవాడు చెప్పిన మాట. తప్పకుండా జరిగి తీరుతది. ఓకే. బాయ్. మళ్ళీ ఒక